సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఉండేది ఎక్కడున్నారు నిన్న అమ్ముకొచ్చినాడు. ఈ పంటలు లేదు చెప్పనికే రేఖ బట్ట చీర బట్ట కూడా వెళ్ళదు చీరలు ఏమిటి తెలుస్తుంది. మాకు ఇంత తిండేట తినాలా, బట్టేట కట్టాలా, ఆస్తులు అమ్ముకుంటారు సార్ ఈ పెట్టుబడులు పెట్టి. మాకు సరైన గిట్టుబాటు ధర కావాలా సార్. గవర్నమెంట్ మాకు ఇంత ఆలోచన చేయండి సార్. రైతులది కొంచెమన్నా ఆలోచన చేయండి. మా ఎట్ట బతకాలా ఎట్టలేదు, రైతులు ఏం చేస్తారు, అన్ని రైతులు ఏంది, మేము ఎలా బతుకుతాం ఎలా తింటామని మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలి సార్. అది మాది ఆవేదన. మా పెట్టుబడి పెట్టి ఎండనక వాననక రాత్రి పగులు నీళ్లు కట్టి సేద్యం వ్యవసాయం చేస్తాం సార్. ఆ వ్యవసాయం తగిన గిట్టుబాటు ధర లేదు. మా మీ ఎండాకాలం ఎట్ట బతకాలా సార్. చాలా మంది చేను అమ్ముకుంటున్నారు. అసలు ఒక 2-3 ఏళ్ళు చేను తిన్నారు, చేను అమ్ముకుంటున్నారు. వాళ్ళు ఎట్లా ఆడపిల్లని ఎట్లా దాకలే. సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే గవర్నమెంట్ బాగుంటుంది మనకి. ఏమి రైతే బతికేది ఎట్లా బతుకు, పండి ఒకటే పండగ ఒకటే ఏం చేయలే. సార్ మాది కురపల్ల గ్రామం సార్. ఒకరు 10 ఎకరాల పొలం వేసుకుంటే 10-12 లక్షల పెట్టుబడి అవుతుంది సార్. మాకు రైతు కూలీలేం తగ్గుతలేవు. మాకు మిక్సీ పంట ధర లేక మేము బాధపడుతున్నాం సార్. మరి సర్కారు ఏం చేస్తుంది సార్? మాకు ఇంత గిట్టుబాటు ధర ఇవ్వచ్చు కదా సార్. మాకు ఇంత తిండేట తినాలా, బట్టేట కట్టాలా, ఆస్తులు అమ్ముకుంటారు సార్ ఈ పెట్టుబడులు పెట్టి. మాకు సరైన గిట్టుబాటు ధర కావాలా సార్. గవర్నమెంట్ మాకు ఇంత ఆలోచన చేయండి సార్. రైతులది కొంచెమన్నా ఆలోచన చేయండి. మా ఎట్ట బతకాలా ఎట్టలేదు, రైతులు ఏం చేస్తారు, అన్ని రైతులు ఏంది, మేము ఎలా బతుకుతాం ఎలా తింటామని మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలి సార్. అది మాది ఆవేదన. మా పెట్టుబడి పెట్టి ఎండనక వాననక రాత్రి పగులు నీళ్లు కట్టి సేద్యం వ్యవసాయం చేస్తాం సార్. ఆ వ్యవసాయం తగిన గిట్టుబాటు ధర లేదు. మా మీ ఎండాకాలం ఎట్ట బతకాలా సార్. అది కొంచెం ఆలోచన చేయండి సార్. మాకు సరైన గిట్టుబాటు ధర కావాలా సార్. మేము 2 కోతలకు వస్తే 2 కోతలకి ఏమి ధరలు ఎక్కుతలేవు. మాది ఇంకా పంట అయిపోయా సార్. మీరు ఎప్పుడు పెంచుతారు సార్ రైతులకి? చెప్పండి సార్. ఇంత మీరు కూడా ఆలోచన చేయండి. ఓకే, కుర్రపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాం కదా. రైతులు ఒక ఆవేదన అనేది వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మనకి. సరైన గిట్టుబాటు ధర లేక మిర్చి అనేది ఈ సంవత్సరం చాలా పెట్టుబడితో పెట్టినాడు కాబట్టి లాస్ అయ్యే పరిస్థితి అయితే రైతులు అయితే కనబడుతుంది. గవర్నమెంట్ దృష్టికి ఎలాగని తీసుకెళ్లాలని వీళ్ళకి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. సరైన గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళని ఆదుకోవాలిగా రైతులని మేము గవర్నమెంట్గా డిమాండ్ చేస్తున్నాము. ఈ రైతే బతికేది ఎట్లా బతుకు, పండి ఒకటే పండగ ఒకటే ఏం చేయలే. నీరుడు పండి అంత తెల్లగాయ అయిండే. 7 పండగ మొత్తము ఇట్లా అయింది, ఏం చేయలే. మా కొనే మాలు ఇంత పీరం ఉంది, మా తినే అమ్మే మాలు ఇంత తగ్గు ఉంది. ఎట్లా బతకాలనైనా మరి? ఏం కష్టాలు రైతే బతికే బతుకు తెరివే లేనట్టు అయిపోయింది. ఏం కష్టాలు, ఈ కష్టాలు చెప్పుకునకూడదు కూడా, ఈ బాధలు చెప్పుకునకూడదు. ఈ కష్టాలు ఏం కలుపుతలేదు. ఏం కల్పిస్తుంది నేను? ఇంకేది కలుపుతుంది? బూడిదలో కలిసిపోయింది అంతా. ఏం ఎక్కడ ఇది ఏం మా పండిన పంట కన్నా ఉండాలి కదా ఎరువా. మా పండిన పంటకు లేదు. మా తీసుకున్న పోతే మాకు ఇంత మాలకి ఇంత పిరం ఉంది. ఏం బతకాల మేము? బతికిన లాభం ఏముంది? ఎట్లా బతకాల రైతే? ఎట్లా ఇది బతికేది? ఏం దీన్ని బతకాలా? మా పంట ఇది, మా పంటకి ఏం ఎలువ ఉంది? రైతు అని ఏముంది? పోవాలా సన్నాసుల్లో? ఇంకా ఎకరకి 1,00,000 పెట్టుబడి వస్తే 1/2 లక్ష రాకుంటే మరి ఏం చేయలే నేనా? రావాలా కదా. అంతా కూడా లేదు కదా, ఏం చేయలే. మనం పండించుకున్న పంటకి ఇంత ఎలవలేనప్పుడు బతికి ఏం లాభం ఉంది? రైతే ఏమేమి కథ అయిపోయేది తెలియదు. ఇంకా మీరు ఎట్లా ఒక గవర్నమెంట్ అని బతకాల్సిందే కానీ ఏం లేదు. ఏమొస్తుంది దాంట్లో? ఏం లేదు. ఏం మంచిగా చేసలేదు. 3 నెలల దినమా మాకు మంచిగా చేసిందే లేదు. ఏం మారలేదు. ఇంకా ఏమేం చేసినది లేదు. ఏం చెప్పదు బాబా. రేవంత్ రెడ్డి సలగుండా చెప్పినట్టు అతనికే గుర్తుకున్నాలా. మనం చెప్తే ఏం చేస్తాడు? ఆయన ఇప్పుడు జయంత్ రెడ్డి చేసినట్టు ఏముంది? ఇది
ఏం చేసా తండ్రి చేన్ల దుడ్లు పడలే చేన్ల దుడ్లు పడలే మరి ఒక ముసల పింఛనని ఇదిలే మరి ఇప్పుడు బస్సులు అంటే పెట్టి బస్సులకి ఏం చేయాలరా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకే లాభం ఉంది మాకు లాభం లేదు అట్లే ఫ్రీ బస్ అంటే మేము ఏం దినాన్ని తిరుగుతామా నైనా మేము కష్టం చేసుకునే తోలం మనం తిరగలేం కదా మరి మేము పోయేది 4 నాడు పోతాం మాకేం ఎక్కువ ఉంది మాకేం లేదు ఆయన ఏం చేసేది ఆయనకే తెలుసు ఆయన చేతులు 5 ఏళ్ళు బతికినాము 5 ఏళ్ళు బతికేదో చచ్చేదో తెలియదు ఇప్పుడు మహిళలకి 500కే గ్యాస్ ఇస్తాను గవర్నమెంట్ అంటుంది కదమ్మా ఫ్రీ బస్సు మీకేం ఉపయోగం లేదంటారా లేదు మాకేం గిట్టుబాటు ధర మిర్చి పంట కింట ఎంత బలిగితే బాగుంటది ఒక రైతులకి ఎంత పండితే బాగుంటది అంటే 25 కానుంటి 30 40 అట్లా వస్తే పంటనైనా మనం పండించిన పంటకి ఎలువ ఉంటది అంతకు తప్పితే ఇంకా ఏముంది ఒక 15 20 అంటే ఏముంది 20 అంత మంచి తేజకాయ కనబోతే 20 వస్తలేదు ఏం చేయలే గిట్టుబాటు ధర మాత్రం లేదు గిట్టుబాటు ధరనే లేదు పెట్టుబడి ఎక్కువైంది ఈ సంవత్సరం ఎక్కువైంది 7 ఓకే అమ్మా ఇప్పుడు గవర్నమెంట్ అనేది సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటదని మీ ఆవేదన వ్యక్తం చేస్తాం మరి అయినా పండించుకొని ఎండల బగ్గిల ఇంత సిమార్ల వాటి మేము కష్టపడుతున్నాము మా కష్టమన్నా తీర్చాలి కదా మా పండించుకునే దానికి ఎలువ పెట్టాలి కదా ఏం చేయలే సరైన గిట్టుబాటు ధర కల్పించాలని గవర్నమెంట్ కూడా మేము తెలియజేస్తున్నాము రైతులైతే మిర్చి పంట వేసుకొని ఈ సంవత్సరం అయితే ఆగమయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది లేదు ఉబ్బులకి నిన్న వరంగల్ పోయినాడు 3 దినాల కొద్దా 20,000 కొంటాను 20,000 కూడా కొనకుండా పారిపోయినాడంట 20,000 కొంటాను కొనుక్కోకుండా పారిపోయినాడు తీసుకొని పారిపోయినాడు ఇది పెట్టుబడి 50,000 ఎకరా గుత్తకేసుకుంటే 50,000 పెట్టుబడి కావాలి ₹1,00,000 పై మందులు అడిగి మందులు కావాలి ఎటకెళ్ళి గిట్టుబాటు అవుతుంది గిట్టుబాటు ఒక ఎకరాకి వచ్చేసి ఎంత ఖర్చు వచ్చింది ఒక ఎకరాకి ₹1,00,000 ఖర్చు వస్తుంది ₹1,00,000 ఖర్చు వస్తుందా ఎక్కువనే కానీ తక్కువ లేదు ఇంకా దానికి ₹1,00,000 పంట లేదు ఇంత నీడు 30,000 40,000 అయ్యేది 20,000 15,000 16,000 అడుగుతున్నారు సరైన రేట్లే లేవు ఏం చేయలేము మేము రైతులు ఇంత చేసి సరే చేసిన కూలి మాకు మెలగదు ఎండలకి తిరిగే మందులు చూసావా వారానికి 2-3 మాటలు మందులు కొట్టాలి ఎటకెళ్ళి గిట్టుబాటు అయితే ఇప్పటికి ఎన్ని కోతలు ఏం జరిగిందమ్మా ఎన్ని కోతలు 2 కోతలైనా ఈసారి పంటలన్నా బాగా పండినావా ఏం పడినా రేట్లు లేవు పండిన కాడికి రేట్లు లేవు వర్షాలు లేదు ఎడకోతాను బండి అయిపోతాను నీళ్ళక దామర పుట్టుకు వచ్చా ముడత తెవులు వచ్చా ఇంకా అట్లా మందులు ఎక్కువయా ఖర్చులు ఎక్కువయా పంటలు రేట్లు లేవు వస్తుంది బాగా ఇది రేటు పోతే కూడా 1,00,000 2 లక్షలు వస్తుండలే రేట్లు లేవు అసలుగా ఎట్లకెళ్ళి వస్తుంది పోయిన సంవత్సరము బాగా వచ్చింది బాగా వచ్చింది ఎకరాకి 2 లక్షలు 3 లక్షలు కూడా వచ్చింది అన్ని ఖర్చులు పోయా అన్ని కలిపి ఈ సంవత్సరం అయితే ఏమీ గిట్టుబట్టలేదు నీరు తెల్లగాయ అయిపోయా నీరు మొత్తం తెల్లగాయ పంటనే మండినా తెల్లగాయ 7 ఉంది కానీ ఎర్రగాయ తెల్లగాయ తక్కువ ఉంది కానీ ఈ రేట్లు లేవు ఇప్పుడు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువ ఉందా తక్కువ ఉందా మిరప తోట ఎక్కువనే ఉంది సార్ ఎక్కువనే ఉంది కూలలో కూడా ఎక్కువనే 300 ఉంది ఈ సంవత్సరం మాత్రం పెట్టిన పెట్టుబడి వెళ్ళి లేదు వెళ్తే బాగుంటది వెళ్ళి లేదు సారు మరి ఇంకా ఎట్లా చేస్తామంటే రైతులు పోవాలా ఇంకా సగం మంది చేనులు అమ్ముకుంటున్నారు అసలు ఒక 2-3 ఏళ్ళు చేనులు చేయని వాళ్ళు చేనులు అమ్ముకుంటున్నారు వాళ్ళు ఎట్లా ఆడపిల్లని ఎట్లా దాకలే సరైన గిట్టుబాటు ధర కల్పిస్తే గవర్నమెంట్ బాగుంటుంది మనకి ఏమి కల్పిస్తారో ఏం లేదు ఓపిలాడు 2 ఆడపిల్లలు ఉన్నారు ఉండేది ఎకరన్నర నిన్న అమ్ముకొచ్చినాడు అంటే మిరప తోటనా ఇక్కడ పొలం అమ్మినాడా పొలమే అమ్మినాడు పొలమే అమ్మినాడు కన్నా ఏ సెంటు భూమి లేదు కూరగాయలు పెట్టుకునే కూడా సెంటు భూమి లేదు తిన్నికి కూడా సెంటు భూమి లేదు ఇంకా కూలి చేసుకున్నా తినాలి నుంచి అప్పులు చేసుకొని ఇట్లా మిరపకాయకి మందులకి మాకులకి పెట్టి ఇంకా ఎట్లకెళ్ళి ఇంకా పిల్లల్ని ఎట్లా ఇచ్చుకుంటారు ఆయన అంటే పిరం పెట్టుబడి తోటి ఎక్కువ అయింది కాబట్టి సరైన గిట్టుబాటు ధర లేక అమ్ముకున్నారు ఎకరన్నర పొలం అమ్మేసుకున్నారు ఇంకా 2-3 దినాలంటే 10 మంది అమ్మనికే ఉండరు ఇంకా అమ్మనికే ఇంకా బయట పన్నారు కానీ ఇంకా అది ఐలో ఒకలాడితే కథం చేసినా నిన్న
సరైన ఇంకా నువ్వేమైనా మాట్లాడుకుంటున్నావు మాట్లాడు. ఇంకా ఏం మాట్లాడదు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నా? ఇంకా ఏం చెప్తావా ఈ పంటలు లేదు చెప్పనికే ఏమన్నా రేఖ బట్ట చీర బట్ట కూడా వెళ్ళదు ఈ చీరలు ఏమిటి తెలుస్తుంది. ఓకే ఓకే అమ్మా. ఎట్టకెళ్ళి ఎట్లా బతకాల ఇంకా ఈ పంటలకి దీనికి పిల్లల్ని ఎట్లా దాక్కున్నా మళ్ళీ పిల్లలకుంటే లచ్చలు లచ్చలు కట్నాలు అడుగుతారు. ఎట్లా ఇచ్చుకున్నారు ఈ పంటలు పెట్టుబడులు పెట్టి అంతా ఇట్లా ఎంచుతారు. మరి ఇంకా ఏం చేస్తారో మీరు గవర్నమెంట్ పెంచలే రైతులు చెడిపోతున్నారని మీరేం జీతాలు తింటారు మీకేం మరి జీతాలు మీరేం బాగా పెంచుకుంటారు మా జీతాలు ఎట్లా పట్టించుకున్న తొల్లే లేరు. మరి ఇంక ఒక కష్టం చేయలే ఆ దబ్బున పోసి రావాలి ఆడ ఎంత కడితే అంత పోసి రావాలా ఏమన్నా పెంచితే కదా రైతు ముందరకు వచ్చేది. 3 దినాలే కళ్ళు తాగుతాడు కళ్ళకి ఎంత అల్లిపోయినాడా. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కుర్రపల్లి గ్రామం దగ్గర అయితే ఉన్నాం మనము. అయితే ఇక్కడ సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అనేది గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళకి ఆదుకుంటే బాగుంటదని ఇక్కడ రైతులు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏం చేస్తున్నాయినా మరి అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది పరిపాలన అప్పుడే బాగుండే అప్పుడే బాగుండే అయినా అతను ఒక్కటి ఏం తప్పు చేసినాడో ఏమో గాని మాకు తెలియదు. అప్పుడు పిల్లలకు బడి పిల్లలకు ఒకటి నష్టం చేసినాడు అటున్నాయన మాకేం అంత లాభమే ఉంది. రైతుని మంచిగానే చేసినాడు అతను రైతు చేసినది మేలే ఉంది. ఇప్పుడు ఈయన మరి ఏం చేసేది ఈ తండ్రికే తెలుసు. ఆ తండ్రి చేతిలో పెట్టినారు ఉండరు.